హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి శనివారం లాగండి. ఇంకా రోజు శనివారం పప్పే వండుతాం కదా. ఇంకా పప్పు టమాటా అయితే పెడుతున్నా. చింతపండు కొంచెం గిన్నెలో వేసి కుక్కర్ అయితే పెట్టేశాను. ఇంకా ఆలు ఫ్రై చేద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు. ఇంక దోశ పిండి ఉంది. ఇంకా దోశలు వేసి పిల్లలకి టిఫిన్ కూడా పెట్టేశాను. ఇంకా స్నాక్స్ వచ్చేసి ఇంకా చెకోడీలు మిర్చి ఉన్నాయి, బయట తెచ్చినాయి, అందుకని అవి పెట్టేశాను. ఇంకా పిల్లలు టిఫిన్ చేసి పాలు తాగి వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిన తర్వాత మా హస్బెండ్ని కూడా టిఫిన్ పెట్టేసి లంచ్ బాక్స్ పెట్టేసా. ఇంకా ఆయన కూడా వెళ్ళిన తర్వాత ఇంకా గిన్నెలు మొత్తం తిరగదీసేసి బయట వేసేసాను, మొత్తం కడిగేసి. ఇంక ఈరోజు బట్టలు అయితే ఉన్నాయి కానీ ఉతకలేదండి. శనివారం కదా పూజ చేసుకోవాలని చెప్పి ఇక్కడైతే తొందరగా పని అయితే చేసేస్తున్నాను. నేను గిన్నెలు మొత్తం తోమేసి ఇంకా తలస్నానం చేసి ఇంకా దీపారాధన అయితే చేసుకోవాలి. ఇంకా ఈరోజు బ్లౌజ్ కూడా ఉన్నది. ఇంకా బ్లౌజ్ కూడా మిషన్ పెట్టే పని ఉంది అని చెప్పేసి ఇంకా ఈరోజు అయితే దోశ పిండి ఉంటే పిల్లలకైతే వేశాను. ఇంకా మా హస్బెండ్కి నాకైతే ఇంకా గోధుమ రవ్వ ఉంటే ఉప్మా అయితే చేసుకున్నా. ఇంకా గిన్నెలు తోమేసి తలస్నానం చేసి తులసాకులు అయితే కోసి ఇంకా వెంకటేశ్వర స్వామికి అయితే పెట్టి దీపారాధన అయితే చేసుకున్నాను అండి. ఇంకా పూజ అయిన తర్వాత ఇంకా టిఫిన్ చేసి ఎప్పుడు బ్లౌజ్ అయితే ఈ బ్లౌజ్ కట్ వర్క్ బ్లౌజ్ అండి, బయటది అనమాట. ఇంకా శారీ వచ్చేసి వంకాయ కలరు, ఇంకా అందుకే బ్లౌజ్ అయితే గ్రీన్ కలర్ వచ్చింది. బాగుంది చీర. దీనికైతే కట్ వర్క్ అని పెట్టమన్నారు. ఇంకా హ్యాండ్స్కి మాత్రం ఇంకా శారీలో 2 వంకాయ కలర్ వచ్చింది కాబట్టి ఇంకా హ్యాండ్స్కి మాత్రమే పెట్టాను చీర కలర్ అనమాట. ఇంకా నెక్కకి అయితే డబల్ వేయాలి, డబల్ అయితే వద్దని చెప్పారు నెక్కకి, అందుకని చెప్పి ఇంకా హ్యాండ్స్కి మాత్రమే పెట్టాను అనమాట. ఎలా అనిపించింది, బాగుందా బ్లౌజ్ అయితే? ఈ బ్లౌజ్ మీ ఏరియాలో స్టిచ్చింగ్ ఎలా చేస్తే ఎంత తీసుకుంటారో కామెంట్ అయితే చేయండి ప్లీజ్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.